ఇక్కడ బైబిల్లో కనుక చూస్తే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునంట. అంటే ఏది మనని ఏలదు, బానిసత్వంలోకి తీసుకెళ్ళదు. మరి కొన్ని ఏండ్లు మరి బ్రిటిష్ వారు పరిపాలించి బానిసత్వం క్రింద మన దేశం ఉంది. మరి అనేకులు పోరాడి మరణించి, అనేకులు ప్రాణత్యాగం చేసి కష్టపడి దేశానికి ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. అలాగే ప్రభు అయిన యేసయ్య శిలువ మీద ఎంతో త్యాగము చేసి తన ప్రేమను కనపరిచి మన కొరకు రక్తమును కార్చి, మరి మన కొరకు ఎంతో త్యాగము చేసి యేసు క్రీస్తు రక్తము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకేం కలుగ చేస్తున్నాడు? పాపము నుంచి, వ్యాధి నుంచి, అపవాది అయిన సాతాను యొక్క బంధకము నుంచి మనకి పూర్తి విడుదల, స్వాతంత్ర్యాన్ని కలుగ చేస్తున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే స్వాతంత్ర్యం ఉంటుందంట. మరి ఒకవేళ నీ జీవితంలో ఫిజికల్గా స్వాతంత్ర్యాన్ని చూస్తూ ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా నీ పాపం నుంచి విడుదల పొందకపోతే, నీ బలహీనత నుంచి, నీ వ్యాధి నుంచి, నీ పేదరికం నుంచి, నీ భయము నుంచి, నీ కలిగే కలవరం నుంచి, మరి ఏదైతే నిన్ను బాధిస్తుందో అపవాది దాని బంధకములోంచి నువ్వు బయటికి రాలేకపోతే ఇంకా స్వాతంత్రం కలగలే. అయితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అంటే మన జీవితాల్లో మన పైకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, మన దేశం పైకి, లేదా ఎవరైతే యేసు ప్రభుని కోరుకొని ఆయన ఆత్మను కోరుకుంటారో అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట. అంటే ఏది బంధించేది ఉండదు, ఇక ఏది బాధ పెట్టేది ఉండదు, శ్రమ పెట్టేది ఉండదు, మరి ఎటువంటి బాధకరమైనది ఎంత మాత్రం కూడా ఉండదు. మరి ఇటువంటి స్వాతంత్ర్యాన్ని మరి నీ ఆత్మీయ జీవితంలో చూస్తున్నావా? నీ మనస్సులో, నీ దేహములో నువ్వు అనుభవిస్తున్నావా? అలా లేకుంటే మరి దేవుని యొక్క ఆత్మను మనం కోరుకోవాలా. అందుకే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని వాక్యంలో చూస్తున్నాం. బైబిల్లో కూడా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మరి 430 సంవత్సరాలు ఫరో కింద కఠినమైన దాస్యత్వం, బానిసత్వం కలిగి మరి ఇటుకలు చేస్తూ, మరి కర్రలు ఇవ్వకపోయినా, పొట్టి ఇవ్వకపోయినా, లేకపోతే దానికి కాల్చడానికి కావలసిన గడ్డి ఇవ్వకపోయినా, మరి అలాగ ఇటుకలు చేయాలా, పని చేయాలని ఫరో ఒత్తిడి చేసి చాలా ఏండ్లు శ్రమ పెట్టి కఠినమైన దాస్యత్వం క్రింద ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయినట్లుగా చూస్తున్నాం. రిడీమరుగా మరి మోసెస్ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి వారందరినీ విడిపించినట్లుగా, విడుదల చేసినట్లుగా, వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ వారి జీవితాల్లో కలగ చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే ఫరో యొక్క బలం, ఫరో యొక్క అధికారం, ఫరో యొక్క శక్తి, ఫరో నుంచి వచ్చే ప్రతి విధమైన ఆ బాధ నుంచి వీరందరూ ఆ మోసే కఠినమైన దాస్యత్వం నుంచి తేలికైపోయారు. మరి 430 సంవత్సరాల అంతకుముందు వారెంతో కఠినమైన, బాధాకరమైన శ్రమను అనుభవించినట్లుగా చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా అపవాది బరువును, మరి ఒక విధంగా చెప్పాలంటే భారాన్ని, శ్రమను, మరి పాప భారం, లోకములో ఉన్న ఈ పరిస్థితులు భారాన్ని కలగచేసి నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అయితే ప్రభు ఏం చేస్తుందంటే వీటన్నిటి నుంచి మనకు కలిగే ప్రతి విషయాన్ని నుంచి విడిపించి మనకు స్వాతంత్ర్యాన్ని కలగచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ స్వాతంత్రం నీ జీవితంలో నిజంగా ఆత్మలో అనుభవిస్తున్నావా? రుచించావా? స్వేచ్ఛను పొందావా? ఫ్రీడమ్ అంటే ఇక పాపము లేనటువంటి జీవితం, వ్యాధి లేనటువంటి బ్రతుకు, మనసులో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఆత్మలో మరి దేహములో ఎటువంటి కలవరము లేని జీవితాన్ని ప్రభు మీకివ్వాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. అందుకే ఎక్కడైనా ప్రభు ఆత్మ తాకినప్పుడు వ్యాధి గలవారు బాగయ్యేవారు, ఆయన చేతులు పెట్టినప్పుడు గుడ్డివాడు విడుదల పొందేవాడు, మూగవాడు మాట్లాడేవాడు, చెవిటివారు
వినేవారు, మరణములు ఉన్నవారు బ్రతికేవారు, మరణించినప్పుడు లేచేవారు. అంటే దేవుని ఆత్మచేత సంచరించిన యేసు ప్రభు ఎక్కడ తాకినా, ఎక్కడ మాట్లాడినా అంత అక్కడ ప్రజలకు ఏం కలిగేదంటే పాపం నుంచి, వ్యాధి నుంచి, రోగము నుంచి, సమస్యల నుంచి విడుదల, విమోచన, లేదా పాప క్షమాపణ, వారికి సమస్యల మీద జయము కలిగేది, స్వాతంత్రతను చూసేవారు, విడుదల చూసేవారు. అలాగే ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో కూడా దేవుడు మీ బంధకాలు, మీ కట్లు, లేదా మీ మీద మోపబడిన బరువైన కాడి, లేదా ఒత్తిడి, సమస్య, ఇంకా ఎన్నో ఏళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా మరి 47 ఆగస్టు 15, 1947 అనేక సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా నిజమైన అసంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇంకా చూడనటువంటి వారు ఎందరో ఉన్నారని వారు వ్యక్తిగతంగా మరి తెలియచేయటం మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణ కొన్ని అనేక సంఘటనలను మనం చూస్తున్నాం పిల్లరా. అయితే ప్రభు అయితే ఇచ్చే స్వాతంత్రం ఎటువంటిదంటే అది సంపూర్ణమైనది, అది ఎల్లకాలం ఉండేది, అది ఎల్లప్పుడూ ఉండేది, మనతో మన ఆత్మలు అనుభవించేది, మన దేహములు కూడా చూసేది, మన మనసులో పాపం మీద ఇక మనకి ఎటువంటి మరి ఆ బరువైన కాడి, ఆ బాధ, పాపానికి గురించిన గిల్టీనెస్, వ్యాధిని గురించిన బాధ, ఆ ఒత్తిడి, ఆ శ్రమ లేకుండా ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా, ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్ర్యం అంట. యేసు ప్రభుని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో మన జీవితంలో స్వాతంత్ర్యాన్ని కలగచేస్తాడు. మరి ప్రతి రోగం మీద, ఈ వ్యాధి మీద, ఈ భయం మీద, ఈ బలహీనత మీద, పేదరికం మీద ఫ్రీడమ్ని ప్రకటిస్తున్న యేసు క్రీస్తు నామములో మీ అందరి జీవితంలో స్వేచ్ఛ కలుగునుగాక.